చెప్తాడు. ఎవడు జోలికన్నా వెళ్ళాలి కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటారు. సైతాన్ని కూడా అనుకుంటాడు, అనవసరంగా పట్టుకున్నాను నేను ఇచ్చిన కష్ట రోజులకి ఎక్కువ రోజులు దేవుడు ఏమి చేస్తున్నాడు, ఆనందకరమైన రోజులు. కమ్ ఆన్ రీడ్. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఎప్పుడండి? అప్పుడు అనండి. పూర్తిగా నీకు ఇచ్చిన తర్వాత, ఇవ్వక ముందా? ఇచ్చిన తర్వాత దేవుడు నా ప్రజలు. అంటే కొంతకాలము యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ఇయర్స్ ఆఫ్ పెయిన్, సమ్ ట్రబుల్, సమ్ సిక్నెస్, సమ్ ప్రాబ్లమ్స్. అంటే అపవాది అప్పుడప్పుడు నిన్ను కొన్ని కష్టాల్లో పెడుతున్నప్పుడు దేవుడు అంటాడు, పెడతావా? పెడితే పెట్టు. తర్వాత నీ ఫ్యూచర్ని దేవుడు ఆల్రెడీ చూసేసుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దరిద్రంలో ఉన్నావా? ఆల్రెడీ నీ భవిష్యత్తు ధనంలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నావా? ఆల్రెడీ నీ భవిష్యత్తు ఆరోగ్యంలో ఉందన్నమాట. అందుకనే ఎప్పుడైతే నేను ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా నిన్ను దర్శించి నిన్ను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తాడంట, ఈ బిడ్డ నా బిడ్డ. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను యేసయ్య బిడ్డను కాబోతున్నాను. ఎస్, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డే, కానీ ప్రాసెసింగ్లో ఉన్నావు అనమాట. హల్లెలూయా. అందు పక్కన చెప్పండి, నేను దారిలో ఉన్నానని చెప్పండి. యు ఆర్ ఇన్ ద వే, యు ఆర్ ఇన్ ద వే. అందుకే ఒకసారి నీకు అర్థం కాదు. అందుకే దీన్ని ఏమంటారంటే, యాత్రను ఏమంటారంటే విశ్వాస యాత్ర అనండి. నీ పరిస్థితులను బట్టి నీవు నా బతికింతే అనుకోవు, నీ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ చేంజ్ ఫర్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ దట్ యు గో త్రూ, రైట్? ఓకే. యెషయా గ్రంథము 57:18-19. యెషయా గ్రంథము 57 అధ్యాయము 18-19. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. ఏం చేస్తాడంట? స్వస్థపరచక నడిపిస్తాడా? స్వస్థపరచక ముందు నడిపిస్తాడా? ఎస్, చదవండి. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఏం చేస్తాడంట? ఓదార్స్తాడంట. సో గాడ్ ఈజ్ ఆఫ్టర్ కన్సోలింగ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ట్రయల్ అండ్ ట్రిబులేషన్. అందరూ చెప్పండి, నా దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ఎస్, ఆయన అంటాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చిన ఎటువంటి జీవము? ఓన్లీ వన్ థింగ్. ఏమన్నా ఉన్నాయి అక్కడ వేరేది? నథింగ్ ఎల్స్. అందరూ చెప్పండి, యేసయ్య వచ్చాడు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే ఒకటి రాసుకోండి, రైట్ డౌన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద రూట్స్ ఆఫ్ ద డెవిల్. సైతానుడు ఏదైనా గనక, ద రూట్స్, హీ విల్ ఆల్వేస్ ట్రేస్ టు దీస్ టూ రూట్స్. The devil will always trace to these two roots. రెండు వేరులు, సైతానుడి యొక్క రెండు వేరులు అని రాసుకోండి. సైతాను యొక్క రెండు వేరులు. These are the two roots of the devil. These are the two main roots of the devil. Number 1, insecurity. Number 2, inferiority. These are the two main roots of the devil. Insecurity అంటే నీలో ఏం కలుగు చేస్తుంది? భయాన్ని కలుగు చేస్తుంది. ఇన్సెక్యూర్, తగ్గిస్తాడా తగ్గించడా, నేను బాగుంటానా బాగోనా, నా పిల్లలు బాగుంటారా, నా బిజినెస్ బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితం బాగుంటుందా అని నీలో ఒక భయాన్ని కలుగజేస్తాడు వాడు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫీరియారిటీ. నీవు అర్హుడవు కాదు అని చెప్తాడు. ఏదైనా వర్తమానం నేను అర్హుడను కాదు అన్నట్టు చెప్పింది అనుకో, అది దేవుడి నుంచి వచ్చింది కాదు. గాడ్ ఆల్వేస్ క్వాలిఫైస్ యూ. యేసుప్రభు వారు సిలువలో మరణించింది నిన్ను డిస్క్వాలిఫై చేయడానిక, క్వాలిఫై చేయడానిక? క్వాలిఫై చేయడానికి. యేసుప్రభు వారు సిలువలో మరణించింది నిన్ను పాపిగా చేయడానిక, నీతిమంతుడిగా చేయడానిక? రైట్. నేను ఒక ఫ్లో, ఒక రిథం, ఈ ఫ్లోలో అందరూ ఇవ్వాలి, అలా అవునా? పౌలు ఒక చోట ఒకటి అంటాడు, బలహీనుడు ఏమనాలంట? బలహీనుడు ఏమనాలంట? పక్కనతో చెప్పు, బలహీనుడు ఏమనాలా? ఎందుకు? ఆయన సిలువలో నా కొరకు మరణించాడు కాబట్టి. అందరూ చెప్పండి, సిలువలో యేసయ్య నా కొరకు మరణించాడు కాబట్టి బలహీనుడు బలవంతుడు అనాలా? డబ్బులు లేనివాడు ఏమనాలా? ధనవంతుడు. అవునా? ధనము లేనివాడు ఏమనాలా? ధనము రావాలా అనాలా? అవునా? సరే, ఓకే. రోగి ఏమనాలా? ఏమనాలా? స్వస్థత అనాలి. అవునా? రోగి నీకు శరీరంలో డాక్టర్ ట్రేస్ చేశాడు, అరే నీకు నర్వస్ వీక్నెస్ ఉంది, అరే నీకు పలానా ట్యూమర్ ఉంది, అరే నీకు పలానా జబ్బు ఉంది. అయ్యో అంటే నువ్వేమనాలి అప్పుడు? నాకు ఆరోగ్యము కలుగునుగాక, నజరేయుడైన యేసు నామమున నాకు ఆరోగ్యము కలుగునుగాక. బలహీనుడు ఏమనాలా? రోగి ఏమనాలా? దరిద్రుడు ఏమనాలా? పాపి ఏమనాలా? హల్లెలూయా. పాపి ఏమనాలా? కానీ సంఘాలు ఏమంటాయి?
పాపినో. ఆహా, ఏం వాయిస్ గురు. ఫ్లో. పాపిని పాప అనొచ్చా? ఏమనాలా? పరిశుద్ధుడు బై ద క్రాస్. సో యూ నీడ్ టు నో. ఆ వాయిస్ బట్టి, ఆ మ్యూజిక్ బట్టి కొట్టేవాడు కాదు. జుట్టు పెంచుకొని వాయిస్ కొడుతున్నా, ఇక్కడ సూట్ వేసుకొని పాడుతున్నా, పాట వినకుండా గట్టిగా ఏంటి ఎలాగంటున్నారు అంటే అప్పుడు చెప్పాలి, ఈ తప్పు బ్రదర్, ఈ పాట పాడకూడదు. యేసు మరణించిన తర్వాత బలహీనుడు బలవంతుడు అనాలా, రోగి స్వస్థత అనాలా, దరిద్రుడు ధనవంతుడు అనాలా, పాపి పరిశుద్ధుడు అనాలా? హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి భయము పొందేవాడు ఏమనాలా? ధైర్యము అనాలా. సో గాడ్ ఆల్వేస్ రిస్టోర్స్ యూ, హీ గివ్స్ యూ పాజిటివ్. ఎటువంటి జీవం అంట? మోర్. నీకు ఏదన్నా ఇంకా వస్తే ప్రవచనం, ఇంకా మంచి ప్రవచనం రావాలా, ఇంకా ఎత్తైంది రావాలా, ఇంకా గొప్పది రావాలా, లెవెల్స్ ఆఫ్ అబండెన్స్లోకి నిన్ను తీసుకెళ్ళాలి. కానీ హీ షుడ్ నెవర్ ట్రై టు డిగ్రేడ్ యూ ఆర్ క్రియేట్ ఫియర్. ఎనీ ప్రాఫెసీ ఆర్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, హీ ప్రీచెస్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద బైబుల్ విచ్ ఇస్ అన్ అబండెంట్ లైఫ్, tear it out and put that prophecy in the bin. Hallelujah. And reject such people. Because the devil has created insecurity and inferiority. ఈ రెండు క్రియేట్ చేస్తుంది సైతానుడు. ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. ఎనీథింగ్ ఇందులోంచే వస్తుంది. క్యాన్సర్ ఏంటి, ఎయిడ్స్ ఏంటి, డబ్బులు లేకపోవడం ఏంటి, రోగాలు ఏంది, అప్పులేంది, అన్నీ కూడా ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ విల్ బి ట్రేస్డ్ టు దీస్ టూ థింగ్స్. ఇన్సెక్యూరిటీ, ఇంకోటి ఇన్సెక్యూరిటీ అంటే భయము, నాకు అది లేదు ఇది లేదు. ఇన్ఫీరియారిటీ అంటే నేను ఇంకా తక్కువ స్టేజ్లో ఉన్నాను. ఆదాముతో అదే చెప్తాడు అపవాది. ఏం చెప్తాడు? ముందు దేవుడు ఇది తినొద్దన్నాడా ఈ పండుని అంటే నీకు ఏదో మిస్ అయిందనమాట, ఏదో నీకు ఇవ్వలేదు. అక్కడ ఏమిచ్చాడు? ఇన్ఫీరియారిటీ. దేవుడు అన్నీ ఆపేసి ఇది ఒక్కటే పక్కన పెట్టేశాడు. చూసావా, ఇది ఇస్తే నాకేదో వస్తుందని చెప్పి దేవుడు నాకు ఇది ఇవ్వలేదు పండు అంటే నీలో ఏం క్రియేట్ చేస్తున్నాడు? ఇన్ఫీరియారిటీ. హీఈస్ క్రియేటింగ్ ఇన్ఫీరియారిటీ ఇన్ యూ. ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ క్రియేట్ అయ్యావో, అన్లెస్ హీ క్రియేట్స్ అన్ ఇన్ఫీరియారిటీ, హీ క్యాన్ పుట్ ద ఫ్రూట్ ఇన్ టు దట్ గ్యాప్. హల్లెలూయా. ముందు నీలో ఒక గ్యాప్ క్రియేట్ చేస్తాడు. నీకు ఏదో ఒక లేదు అని, నీకేమీ లేదు, నీకు అంత సంపూర్ణముగా ఉన్నావు నీవు. హల్లెలూయా. ఎవరైనా నీకు ఏదైనా ప్రవచనం ఇస్తే ఏ ప్రవచనం ఇవ్వాలా? సమృద్ధి గల జీవము అనండి. పెట్టుకోండి. దీన్ని ఏమంటారు తెలుసా? ఈరోజు నేను మీకు ఇచ్చింది గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. ఏంటో తెలుసా? ఆత్మ వివేచన వరము అనండి. ఆత్మ వివేచన వరం ఎలా వస్తుంది? వాక్యము ద్వారా. రైట్, చదువు. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తాడంట దేవుడు? నీకు సమాధానం అనండి. అందరూ సమాధానం అనండి. Yes, when God talks to you, He releases peace and peace and peace and peace and peace. Hallelujah. దేవుడు ఎవరన్నా పంపిస్తే వాళ్ళు ఏం చెప్తారు నీతోటి? సమాధానం, సమాధానం, సమాధానం. So this is the discernment. If any man of God comes and talks anything about it, అందులో ముఖ్యంగా నీవు కానుకలు ఇచ్చేవాడు అయితే జాగ్రత్తగా ఉండాలి. Be careful. Okay, so you need to be careful about this sort of system. Right. యెషయా గ్రంథము 49:6. ఐజయా చాప్టర్ 49 verse 6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. ఇప్పుడు నీకు తిరిగి కోల్పోయి తిరిగి ఇవ్వడం దేవుడికి పెద్ద విషయమా చిన్న విషయమా? అందరూ చెప్పండి. నేను కోల్పోయింది తిరిగి పొందుకోవడము దేవునికి చాలా చిన్న విషయము. నీవు 20 ఏళ్ళు 30 ఏళ్ళలో 10 లక్షలు అప్పు అయిపోయావా? రోగాలకి చాలా డబ్బు ఖర్చు పెట్టేశావా? హాస్పిటల్ బిల్స్ ఖర్చు పెట్టేశావా? అప్పుల పాలైపోయావా? భార్యతో యాతన పడ్డావా? భర్తతో యాతన పడ్డావా? పిల్లలతో యాతన పడ్డావా? పిల్లలు తప్పిపోయారా? భర్త తప్పిపోయాడా? ఉద్యోగం పోయిందా? ఇల్లు పోయిందా? వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఆ పోయిన వాటిని తిరిగి ఇచ్చేయడము దేవుడికి పెద్ద పనా చిన్న పనా? చిన్న పని. మరి పెద్ద పని ఏంటి అని అడగండి ఆ పక్కన వాళ్ళతోటి. చదవండి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై. హల్లెలూయా. అంటే నీవు కోల్పోయింది తిరిగిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు దాకా ఆశీర్వదిస్తాడంట. బూదిగా అమెరికా వాడు చూసి ఆహా భలే బ్లెస్ అయ్యాడు నువ్వు అని వరకు అంట. హల్లెలూయా. అంటే నీ దూర బంధువులు, పుట్టుపూర్వోత్తరాలు, పాత బంధువులు కూడా వచ్చి
భలే బ్లెస్ అయిపోయాడు మనోడు అని అనేదాకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఓన్లీ రిస్టోరర్, హీ ఈజ్ అ బిల్డర్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. నీవు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడమే కాదు, నీకు ఆరోగ్యం, నీవు కోల్పోయిన సంవత్సరాలు అనారోగ్యంలో ఉన్నావా, ఆరోగ్యం ఇవ్వడమే కాదు, హీ విల్ నాట్ ఓన్లీ రిస్టోర్ యువర్ హెల్త్, హీ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. హల్లెలూయా. డబుల్ పోర్షన్ రెస్టోరేషన్, డబుల్ పోర్షన్ ఆఫ్ రెస్టోరేషన్. చదువమ్మా, మళ్ళీ చదువు. రీడ్ దట్ వర్స్ వన్ మోర్ టైం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగ చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు. ఏమిటండి? అన్యజనులకు వెలుగు చేస్తారండి. అంటే ఒకప్పుడు నీకు నువ్వే చీకటి, నీకే బాధ, నీకే చీకటి, నీకే బాధ, అరే నాకే ఈ దుఃఖము, నాకే ఈ బాధ, నువ్వే సంవత్సరాలు కుమిలిపోయావు. మేబీ యూ హ్యావ్ బీన్ టార్మెంటెడ్ బై యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ యు ఆర్ సెపరేటెడ్, ఐసోలేటెడ్ బికాస్ ఆఫ్ ద డార్క్నెస్. నీవు నీ కష్టాలు బాధలో పడలేక నీకు నువ్వే వేరైపోయి సమాజంలో కృంగిపోయి నీరసంగా బాధగా అలా ఉండిపోయావు అనుకో, ఏం చేస్తాడంట, నీ దినములను మళ్ళా తిరిగి నీకు ఇచ్చేసి అన్యజనులకు వెలుగుగా చేస్తాడు. అంటే అవతల అందరూ చూసి ఏం బ్లెస్ అయిపోయాడు అని వరకు నిన్ను దేవుడు విడిచిపెట్టాడంట. హల్లెలూయా. లుక్ ఎట్ దిస్ గాడ్, వాట్ ఏ మైటీ రిస్టోరర్ ఇస్ దిస్ గాడ్. చూసారా, చాలామంది కృంగిపోతారు, చనిపోదాం అనుకొని సంఘానికి వస్తారు. అవునా, వాళ్ళని దేవుడు స్వస్థపరిచి ఇక్కడ సాక్షిగా పెట్టాడా లేదా? హల్లెలూయా. గాడ్ హ్యాస్ రిస్టోర్డ్. చాలామంది భర్త వదిలేస్తాడు, డైవర్స్ నోటీస్ పంపించాడు, మళ్ళా తర్వాత సారీ చెప్పి నేను ఇంకెప్పుడు వదలను అనే డైలాగ్ కూడా వేసాడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ రిస్టోరర్. అంటే ఇప్పుడు ఈరోజు మీ రోగాలు తీసేయడమే కాదు, మీ అప్పులు తీసేయడమే కాదు, మీ బాధలు తీసేయడమే కాదు, మీ భయాలను తీసేయడమే కాదు, మీ పిల్లల్ని మార్చడమే కాదు, భర్త భార్యని పరిస్థితుల్ని మార్చడమే కాదు, ఇతరులు చూసి నువ్వు బ్లెస్ అయ్యావు అనే వరకు ఆశీర్వదిస్తాడంట నేను. హల్లెలూయా. వెలుగయ్యే వరకు, పక్కన చెప్పండి, నీవు వెలుగయ్యే వరకు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎస్, నేను మధ్యలో అనుకునేవాడిని, నా దేవుడు ఉన్నాడా, ఉంటే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు, నాకు కనపడ్డాడు, మాట్లాడాడు, 10 ఏళ్ళు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, నన్ను విడిచిపెట్టేశాడా అనుకునేవాడిని. లేదు, ఆ కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన నష్టాన్ని తిరిగి చేయడం కాకుండా ఏం చేశాడు, నన్ను అన్ని జనులకు వెలుగుగా పెట్టాడు. పక్కన చెప్పండి, నీ జీవితానికి వెళ్ళగా చేయబోతున్నాడు. సో నెవర్ లీవ్ దిస్ గాడ్, నెవర్ లీవ్ దిస్ గాడ్. వాట్ ఎవర్ యూ గో త్రూ, హీ విల్ రిస్టోర్ ఇట్ ఇన్ ఎ మైటీ వే. ఈజ్ అ రెస్టోరర్. చూద్దాం ఒకసారి. లెట్స్ టర్న్ టు కీర్తనలు 51:12. Psalms 51:12. Psalms 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ఏం చేస్తాడంట, నాకు రక్షణ ఉందని నీకేమొస్తుందంట, ఆనందం వస్తుందంట. చాలామందికి నాకు ఆరోగ్యం ఉందని ఆనందం రాదు, కానీ అనారోగ్యం ఉన్నవాడికి ఆరోగ్యం ఇచ్చి డబల్ బలం ఇస్తాడంట. అందుకని వాడికి ఏమొస్తుందంట, రక్షణ నుంచి ఆనందం వస్తుందంట. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నాకు రక్షణ ఆనందము కలగబోతుంది. ఎస్, సో సాల్వేషన్ విల్ బ్రింగ్ యూ జాయ్. ఎలాగ నీకు జాయ్ వస్తుంది, ఆనందం ఎలాగ వస్తుంది, రక్షణ ఎలాగ ఆనందం ఇస్తుంది, నిన్ను స్వస్థపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను బాగు చేసి, నీ భయాల్ని తీసేసి ఏం చేస్తుందంటే నిన్ను హెచ్చిస్తుందంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. ఎస్. ఆదికాండము 20:7. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తాడు. అవునా, ఏమని ఆశీర్వదిస్తాడు, నీవు రా, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీవు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఏమంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. రైట్. యేసు ప్రభువు వారు శిలువ మీద చనిపోయింది ఏ ఆశీర్వాదం ఇవ్వడానికి, అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వడానికి. గలతీయులు 3:13-14 చదువమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఎలా వస్తుందంట మనకి, క్రీస్తు యేసు ద్వారా. అంటే ఎవరైతే క్రీస్తుని నమ్మారో వాళ్ళు ఎలా ఆశీర్వదించబడాలంట, అబ్రహాంలాగా ఆశీర్వదించాలి. చాలు కదా. రైట్. ఆదికాండము 20:7. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను రమ్మన్న తర్వాత అబీమెలెకు అబ్రహాము భార్యను ఎత్తుకెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు, అబ్రహాం భార్యను ఎత్తుకెళ్ళిపోతాడు. అబ్రహాం అనుకుంటాడు, ఇదేంటి ప్రభువా, రమ్మన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, ఇప్పుడు నా బతికేంటి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా, ఆ తల్లిని విడిచిపెట్టమన్నావు, తండ్రిని విడిచిపెట్టినావు, ఉన్నూరు పుట్టూరు అన్నీ విడిచిపెట్టి నేను దగ్గరికి వచ్చేసాను, ఇప్పుడు పోతే వాళ్ళు అంటారు, ఏం చేశాడు నీ దేవుడు, పెళ్ళం కూడా పోయింది అంటాడు, నేను ఇప్పుడు ఏం చేయను ప్రభు అనుకోకుండా అబ్రహాము అలాంటి వాంపు రాకుండా కష్టములో, అయినా నాకు తెలీదు, నీవు మాట ఇచ్చావు, ఏమన్నావు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్నావు అని చెప్పి, నా దేవుడు మాట మీద నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఏమన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. చదువమ్మా
అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. కాబట్టి ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము, జెనసిస్ చాప్టర్ 20:7. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయుదును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల, అది దేవుడు చెప్తున్నాడు, అబీమెలెకు చెప్తున్నాడు, బాబు నీవు తిరిగి నా ప్రవక్తకే అప్పగించేసేయాలా. అంటే ఎలా అప్పగించాడు చదవండి, 14వ వచనం చదవం. 14వ వచనం, జెనసిస్ చాప్టర్ 20:14. వాట్ హ్యాపెన్ టు అబ్రహాం? జెనసిస్ చాప్టర్ 20:14. అబీమెలెకు గొర్రెలను, ఏంటండి? గొర్రెలను, గొడ్లను, దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైనా తిరిగిస్తున్నప్పుడు బోనస్తో ఎత్తాడా, ఉత్తి తిరిగి ఇచ్చేస్తాడా? అబ్రహాంకి ఏమొచ్చింది బోనస్? గొర్రెలు, గొడ్లు, దాసీలు, దాసులండ్రు. అంటే అబ్రహాం ఒక మినీ రాజు అయిపోయాడు అనమాట. హల్లెలూయా. అబ్రహాం బికేమ్ ఏ మినీ కింగ్. అలాగే చూడండి, అదే అబ్రహాము ఏం ఆశీర్వదిస్తాను అన్నాడు, పెళ్ళాన్ని పట్టుకుపోయాడని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, తను తిరిగిన ప్రాంతానికి వెళ్ళిపోతే ఆశీర్వాదం కోల్పోయేవాడా? కోల్పోయేవాడు. అందుకే నీ యాత్రను అర్థం చేసుకోవాలా. అలా పక్కన చెప్పు, నీ యాత్రను అర్థం చేసుకో. ఏదైనా కష్టం గుండా వెళ్తున్నప్పుడు దేవుని విడిచిపెట్టాలా, అక్కడే గట్టిగా పట్టుకోవాలా. హోల్డ్ ఆన్. ఏదైనా రిపోర్ట్ రాంగ్ డయాగ్నైజ్ అయిందా, అదే గట్టిగా పట్టుకో. ఏదైనా సడన్గా ఏదైనా రోగం వచ్చిందని చెప్పారు డాక్టర్లు, ఈ దేవుని గట్టిగా పట్టుకో. అరే ఏదైనా అప్పు పోయింది, ఉద్యోగం పోయిందానికి నీకు ఇబ్బంది వచ్చిందా, ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగిందా, విడిచిపెట్టొద్దు, ఈ దేవుని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. ఆయన ఏం చేస్తారంట, నీవు కోల్పోయిన దాన్ని తిరిగి. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన వారికి ఏ ఆశీర్వాదం వస్తుంది అంటే, బయట ఓడు ఏదైనా పోగొట్టుకున్నాడు అనుకో, ఆడిది పోయింది. అవునా? దేవుడు కనుక యేసయ్య నీకు లేకపోతే, బయట వాడు యేసు లేనివాడు వాడికి ఏదైనా పోతే ఏమైపోయినట్టు? అది పోయినట్టు. క్రీస్తులో ఉన్నవాడికి ఏదైనా పోతే తిరిగి బోనస్తో వచ్చేస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను వేరు, లోకం వేరు. నేను పోగొట్టుకుంటే వేరు, వేరేవాడు పోగొట్టుకుంటే వేరు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడు నష్టపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. దేర్ ఈజ్ నో లాస్ ఫర్ దోస్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. నీవేదైనా పోగొట్టుకుంటే బ్లెస్సింగ్తో వస్తుంది. ఈ రోజు నుంచి టోటల్ రెస్టోరేషన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే క్రీస్తుని విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే అన్యుడు పోయింది అనుకున్నాను అనుకో, ఫోన్ చేసాను, అన్యుడు పోయిందని. నీది పోయిందా? నాది పోదుగా అనాలి. నీది కూడా పోయింది కదరా. వెయిట్ చేసి చూడు, నీకు నాకు తేడా కనపడుతుంది. కొన్ని నెలల్లో నీ కోల్పోయింది తిరిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేంతో వస్తుంది? బోనస్ తోటి. హల్లెలూయా. విత్ బోనస్. దిస్ ఈజ్ పార్ట్. సో టోటల్ రెస్టోరేషన్ ఈజ్ విత్ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్. సో యేసుని నమ్మే వాళ్ళంతా కూడా, వాట్ ఎవర్ ఈరోజు యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఏజెస్ ఆఫ్ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, వాట్ ఎవర్ యు ఆర్ లాస్ట్, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నావో, దేవుడు దాన్ని తిరిగి ఈ రోజు నుంచి ఇచ్చేయబోతున్నాడు వెనక్కి. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదాలు తిరిగి నీకు వచ్చేస్తాయని చెప్పండి. యూనిట్. నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు చెయ్యాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అక్కడ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంట వాళ్ళకి? ఒకడు కూడా తిరిగి పొందుకోవాలని అనటం లేదంట. నోబడీ ఈజ్ టెల్లింగ్. సో టుడే గాడ్ టోల్డ్ మీ, నువ్వు గో అనౌన్స్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు రిస్టోర్ టోటల్లీ ద చర్చ్. హల్లెలూయా. సంఘములో ఎవరెవరైతే ఈరోజు కూర్చొని ఈ వాక్యం వింటున్నారో, నీవు కోల్పోయింది బోనస్తో పొందుకోబోతున్నావు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ బై బోనస్. మేబీ నేను భర్త నేను విడిచిపెట్టేశాడు. యువర్ హస్బెండ్ విల్ కమ్ విత్ నైస్ హౌస్. హల్లెలూయా. హీ విల్ కమ్ బ్యాక్. అందరూ చెప్పండి, నేను తిరిగి పొందుకోబోతున్నాను. ఎస్, గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. నేను నాకు కష్టాలు లెక్క పెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని కష్టాలు ఎక్కువైపోతాయి. బాబా ఇది ఇలా సమస్య ఉంది, ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది అని చెప్పి దాని గురించి ఒక అరగంట బాధపడ్డాను, కష్టాల గురించి. దాని తర్వాత హోలీ స్పిరిట్ చెప్పాడు, బాధపడ్డావు కానీ నీకు ఇంకో మెసేజ్ చెప్తాను రా అన్నాడు. దేవుడు ఎందుకంటే దేవుడిలో ఉన్నప్పుడు బాధపడకూడదు అంటాడు. ఎందుకు? మరి అబ్రహాం బాధపడ్డాడు కదా, సరే బాధపడ్డాడు, కానీ దేవునిలో ఉంటే